श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्धिपोता लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्. శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమో నమః. శ్రీ విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ప్రవచన కార్యక్రమం జరగబోతున్నది. తెలుగు సాహిత్యము, మన ఆర్షధర్మ సాహిత్యానికి సంబంధించినటువంటి సత్కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎన్నో విధాలుగా సేవలు చేస్తున్నటువంటి సంస్థ ఈ ఫౌండేషన్. ఇప్పుడు మన తెలుగు సాహిత్యంలో ఉన్న ఒక అద్భుతమైన శతకాన్ని ప్రవచన రూపంలో చెప్పుకోబోతున్నాం. ఈ శతకకర్త గోగులపాటి కూర్మనాథ కవి. ఈయన రచించింది సింహాద్రి నారసింహ శతకము. ఇది చాలా విశేషమైన శతకం. దీనికి ఒక ప్రాధాన్యం ఏంటంటే, భారతదేశంలో అన్యులు పాలన చేసేటప్పుడు అనేక దేవాలయాల మీద దాడులు చేసి ధ్వంసాలు చేశారు. ఈ దాడులు చేసినప్పుడు ఎంతో ప్రాణ నష్టం కూడా కలిగించారు. ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా సంహరించారు, సంపదలను దోచుకుపోయారు, స్త్రీల్ని మానభంగాలు చేశారు, పిల్లల్ని చంపివేశారు. అంతేకాదు అనేక మంది విప్రులను కూడా సంహరించారు. ఎందుకంటే వారు భగవత్ కైంకర్యములు చేస్తూ, భగవదర్చన చేస్తూ, ధర్మ ప్రచారం చేస్తున్నారు కనుక వీరి వల్ల హిందూ ధర్మం రక్షింపబడుతోంది కనుక వీరిని చంపాలని చంపారు. అయితే హిందూ అన్న ప్రతి వాళ్ళని వాళ్ళు సంహరించడమే దీక్షగా పెట్టుకుని మొత్తం భారతదేశంలో ఆసేతు సీతాచలం అనేక చోట్ల దాడులు చేశారు. ఎంతో గొప్ప సంపదని నష్టపోయాం, ఆలయాలు ధ్వంసమయ్యాయి, కొన్నిటిని ఇప్పటికీ మనం మళ్ళీ సవరించుకోలేని దశలో ఉన్నాం. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మనోవేదన కలుగుతుంది. కానీ మనోవేదన తాకుండా పరమేశ్వరుడితో మొరపెట్టుకోవడమైనా చేయాలి. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో ఎవరు మొరపెట్టుకోలేదా, ప్రయత్నాలు చేయలేదా అంటే చేయకనే చాలామంది చేశారు. అలా చేసినప్పుడు ఫలితాలు లేవంటే ఫలితాలు కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల ఫలించాయి. కాలవైపరీత్యం ఎంతో ఉన్నప్పటికీ కూడా తపశ్శక్తి కలిగినటువంటి మహాత్ములు పూనుకుంటే కొన్ని రక్షణలు చేయగలరు. అలాంటి తపశ్శక్తి సంపన్నుడు శ్రీ గోగులపాటి కూర్మనాథ కవి గారు. ఈయన ఈ సింహాద్రి ఆస్థానాన్ని నమ్ముకున్నటువంటి గొప్ప కవి. ఆయన ఈ సింహాచలం పరిసరాలపైకి ముష్కరులు దాడికి వస్తున్నప్పుడు వాళ్ళు చేసిన దౌష్ట్యాలన్నీ చూసి మనసు వికలమైపోయి ఈ ఆలయాన్ని పరిరక్షించమని స్వామితో మొరపెట్టుకుంటాడు, నరసింహస్వామితో. వైరి హరరంహ సింహాద్రి నారసింహ, వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని ప్రార్థిస్తాడు. ఈ మకుటంతోనే మొత్తం 101 సీస పద్యాలు రచించారు ఆయన. వైరి హరరంహ అంటే శత్రువుల్ని సంహరించడానికి వేగము కలిగినటువంటి స్వామి అని అర్థం. వడి వేగము అని రంహ శబ్దానికి అర్థం. అందుకే వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఆ పదంలోనే ఏ తీవ్రమైన శక్తి కనబడుతుందో ఆ శక్తి ప్రతి పద్యంలోనూ చూపించాడు మహానుభావుడు. అయితే ఈ పద్యాల ప్రభావం వెంటనే కనిపించింది అని ఒక ఐతిహ్యం కూడా చెప్తున్నారు. ఆయన ఈ పద్యాలు చెప్పగానే మొత్తం ఆ పర్వతంలో ఒక గుహ నుంచి అనేకమైన తుమ్మెదలు దాడికి వచ్చి ఆ ముష్కరులపై పడి వాళ్ళని సంహరించాయని, లేదా గాయపరిచాయని, దాంతో వాళ్ళు పారిపోయారని, ఆలయం రక్షింపబడిందని ఒక ఐతిహ్యం ఉంది. ఇప్పటికీ దాని సంకేతంగా తుమ్మెదల మెట్ట అనే ప్రాంతం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ సీసపద్య శతకంలో కూడా దానికి సంబంధించిన పద్యం గోచరిస్తూ ఉంటుంది. మొత్తానికి ఇంత భవ్యమైన శతకము సీసపద్య శతకాన్ని మనం ఇక్కడ సంభావన చేస్తూ నారసింహస్వామి నమస్కారం చేసుకుంటున్నాం. నరసింహుడు అంటేనే సంపూర్ణమైన నారాయణ అవతారం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూనే యోగతత్వాన్ని, వేదాంత హృదయాన్ని ఆవిష్కరించేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమే నారసింహస్వరూపం. నారాయణుడు ధరించిన ఆ పరిపూర్ణమూర్తి వరాహ నారసింహ 2 మూర్తులతో కలిసి ఉన్నటువంటి క్షేత్రమే సింహాద్రి. ఎందుకంటే రామావతారంలో ఆయన రావణ కుంభకర్ణుని సంహరించాడు, కృష్ణావతారంలో శిశుపాల దంతవక్తుని సంహరించాడు. ఇక్కడ ఇద్దరిని సంహరించడానికి ఒక్కొక్క రూపమే తీసుకున్నాడు. కానీ అంతకుముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపుని సంహరించడానికి మధ్య 2 రూపాలు తీసుకున్నాడు. 2 రూపాల సామ్యం ఏంటంటే రెండూ కూడా మృగము నరము కలిసిన స్వరూపమే. మొదటిది వరాహవదనం, రెండవది నృసింహవదనం. ఈ 2 రూపాలతో ఇద్దరు రాక్షసుని సంహరించాడు. ఇందులో ప్రధానంగా నారసింహ అని చెప్తున్నా సింహాద్రి క్షేత్రం గనక వరాహస్వామిని కలిపే మనం ఇక్కడ మనసులో భావన చేసి నమస్కారం చేసుకుని ఆ వరాహ నరసింహస్వామి పాదపద్మాలకు అంజలిస్తూ ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ గోగులపాటి కూర్మనాథ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి.
1720లో పుట్టాడని, 90లో దేవుపల్లి అనే ప్రాంతంలో సిద్ధి పొందాడని, జన్మించింది రామతీర్థం వద్ద అని చరిత్ర చెప్తున్నది. పైగా ఆయనే తన గురువులెవరు, తన తండ్రులెవరు ఇత్యాది విషయములు తెలియజేశారు. తిరుమల పెద్దింటి ధీర సంపత్కుమారార్య సద్వెంకటాచార్య శిష్యు సురుచిరాపస్తంభ సూత్ర మౌద్గల్యస గోత్రు గోగులపాటి కులజ గౌరమాంబికాశ్రిత బుచ్చనామాత్య వరపుత్రు కూర్మ దాసాక్షు నన్గూర్మి నీదు చరణదాస్యమొసంగి సంతరించితి బలి ఏ రచయించిన ఎట్టి ఈ శతకము అని చివరి పద్యంలో తను తాను పరిచయం చేసుకున్నారు. ఆయన తల్లి గౌరమాంబిక అని, తండ్రి బుచ్చన్న అని ఇందులో ఆయనే పేర్కొన్నాడు. గురువుగారి పేరు ముందు చెప్పుకున్నాడైనా వెంకటాచార్యుని గురువు యొక్క శిష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. అయితే కూర్మనాథ కవి అని పేరు ఉన్నది, కానీ నేను కూర్మదాస అని చెప్పుకున్నాడు. ఇక్కడ దగ్గరలోనే శ్రీకూర్మ క్షేత్రం ఉంది, ఆ విజయనగరం శ్రీకాకుళం సమీపాల్లో. ఆ శ్రీకూర్మ క్షేత్రానికి సంబంధించినటువంటి వాడు అని ఇక్కడ భావించవచ్చు. పైగా ఆ రోజుల్లో విజయనగరం ప్రధానంగా రాజులు పాలన చేసేవారు. అందులో ఆనంద గజపతి రాజు మొదలైన వారి సమయంలో వారి దేవస్థానాల్లో రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం ఇక్కడ ఈయన ప్రధానంగా ఉద్యోగం చేసేవాడిని. పైగా ఆ రాజు యొక్క ఆస్థాన కవిగా ప్రసిద్ధి చెందాడు ఈయన. ఈ శతకమే కాకుండా మృత్యుంజయ విలాసం అనే యక్షగానాన్ని, లక్ష్మీనారాయణ సంవాదం అనే గ్రంథాన్ని, సుందరీమణి శతకం అనే గ్రంథాన్ని రచించారు అని చరిత్ర చెప్తున్న అంశం. పైగా ఈ పద్యాలు చూస్తుంటే నరసింహస్వామి కదిలి రావాలనే ఒక తాపత్రయం గోచరిస్తుంటుంది. అదేవిధంగా అందరూ రక్షింపబడాలనే తపన కూడా కనబడుతూ ఉంటుంది. ఈ రక్షణకి, క్షేమానికి విఘాతం కలిగిస్తున్నటువంటి శత్రుకూటమి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దూరం వెళ్ళాలి, వాళ్ళని నరసింహస్వామి అణచివేయాలి అనేటువంటి ఆర్తితో, భక్తితో స్తుతి చేస్తున్నాడు మహానుభావుడైన కూర్మన్న కవి. కూర్మనాథ కవి, కూర్మన్న కవి, కూర్మదాస కవిని 3 పేర్లతో కూడా ఈయన్ని పిలవడం జరుగుతుంది. ఈ కూర్మనాథ కవి ముందుగా శ్రీకారంతో ప్రారంభిస్తూ, ఇది సంప్రదాయంలో శ్రీకారంతో మొదలుపెట్టడం ఉంది కదా, దాంతో ప్రారంభిస్తూ స్వామిని ముందు నమస్కారం చేసుకుంటున్నాడు. శ్రీమద్రమారమణీమణీరమణీయ సరస చిత్తాబ్జ బంభర పరాకు శంఖ చక్ర గదాసి సాంగ చాపాది భాసుర దివ్య సాధనకర పరాకు ప్రహ్లాద నారద వ్యాస సుఖాదిక భక్త సంరక్షణ పరపరాకు బహుతర బ్రహ్మాండ భాండ పరంపరాభరణ లీలాధురంధర పరాకు నీకు సాష్టాంగ వినతులనేక గతుల చేసి విన్నపమునరింతు చిత్తగింపు చనటి వీడని మదిలోన కినుకమాని వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇందులో మొదట సంబోధన సంస్కృత సమాస భూయిష్టంగానే చెప్తున్నారు. మహాలక్ష్మి సమేతుడి శంఖము, చక్రము, గద, నందకము, శాంగధనువు మొదలైనవి దాల్చి ప్రకాశిస్తున్న నరసింహస్వామి ప్రహ్లాద నారద వ్యాస సుఖాది భాగవతోత్తముల చేత పూజించేబడేవాడు, వారిని రక్షించేవాడు అయినటువంటి స్వామికి పరాకులు పలుకుతున్నారు. పైగా సమస్త బ్రహ్మాండ భాండాల్ని రక్షించే సర్వసమర్థుడు నువ్వు, జగదీశ్వరుడు, జగన్నాథుడువు. అటువంటి నీకు పరాకు పలుకుతూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కొన్ని విన్నపాలు చేసుకుంటున్నానయ్యా, చిత్తగించు అంటున్నారు. పైగా వీడు చేతకానివాడు, అసమర్థుడు, మూర్ఖుడు అని నన్ను నువ్వు భావించి కోపగించుకోకుండా నా మాటలు వినవయ్యా అని అవధారుదేవా అని మొదలు పెడుతున్నారు. అవధారుదేవ చిత్తావధానతగును వనజాదులు సేయు వందనములు సెలవే రాత్రిందివస్థితి గతుల్ తెలుపుగా సోమ పద్మాప్తులిచ్చో నిలిచిరి మందార తరుసూన మాల్యముల్గొని ఇంద్రుడే తెంచె నిందులకేమి యాజ్ఞ గంధర్వ కిన్నరుల్ కరగత వీణులై తడవాయ వచ్చిరి దర్శనేచ్ఛ అనుచు జయ విజయులు తెల్పా. అక్కడున్న జయ విజయులు ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు స్వామికి చెప్తున్నట్ట, అవధారు దేవ స్వామి చిత్తగించు. బ్రహ్మాది దేవతలు ఇక్కడికి వచ్చి వందనం చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి పగలు జరిగినవన్నీ కూడా వార్తలు నీకు చెప్పడానికి అటు సోమ పద్మాప్తులు అంటే చంద్రుడు సూర్యుడు కూడా వచ్చి నిలబడి ఉన్నారు. ఇక ఇంద్రుడు కల్పవృక్ష కుసుమాలు తీసుకువచ్చి నీ సేవకే వేచి ఉన్నాడు. గంధర్వులు, కిన్నరులు, వీణాపాణులే వచ్చి గానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని జైవిజులు చెప్తూ ఉంటే, హాయియనుచు ఇందిరను కూడి యుంటివి ఈవు ఇంటికన్న గుడి పదిల మంచు యవనుల కొట్టవయ్యా వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇలా జైవిజులు చెప్తూ ఉంటే వింటూ హాయిగా లక్ష్మీదేవితో కూర్చున్న గుళ్ళో, ఇంటికంటే గుడి పదిలను సామెతుంది.
అలా ఇంటికంటే గుడి పదిలమైన హాయిగా కూర్చున్నావయ్యా, అలా కూర్చోవడం కాదు, యవనుల కొట్టవయ్యా. యవనులు, పారసీకులు, తురకలు మొదలైన శబ్దం ఇందులో వాడారు. ఆ దాడికొచ్చినటువంటి వారిని దునుమాడమని ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. పైగా నీ పరాక్రమంతో చూపించి రావాలి అన్నప్పుడు ఆ పరాక్రమాన్ని పదజాలంతో చూపించడం అద్భుతం. ఒక సమర్థమైన కవి ఆ పని చేయగలడు. ఆ పని ఇక్కడ చటుల సోమక హరస్ఫుటత రాటోపంబు కుంభిని భరణ విజృంభణంబు ఖల హిరణ్యాక్ష శిక్షణ వృక్ష దక్షత క్షుభిత హిరణ్య రక్షోభిదాత్మ బలి మహావైభవ భంజన మహిమంబు ఉర్వీస గర్వాంత కుర్వతిశయ అతి దుష్ట దశ కంఠ హరణ బాహాశక్తి ప్రబల ప్రలంబ ధారణ విధంబు పురవధూవ్రత భంగ విస్ఫురణ సరణి భువనములు బ్రోవగావించి జవన యవన సేనననుచుటికిడు జావుసేయదగునే వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇక్కడ ఒక్కసారి గత అవతారముల్లో స్వామి చేసిన విజృంభణల్ని చూపిస్తున్నారు. చుటుల సోమకహర స్ఫుటతరాటోపంబు, ముందుగా సోమకాసుర సంహారం చేసిన మత్స్యావతారంలో ఆ ప్రతాపం ఎక్కడికి పోయిందయ్యా, దాన్ని చూపించిప్పుడు. అలాగే కుంభినీభరణ విజృంభణంబు, భూమిని భరించినటువంటి ఆ విజృంభణము చూపించావు వరాహవతారంలో. కల హిరణ్యాక్ష శిక్షణ వృక్ష దక్షత, హిరణ్యాక్షుణ్ణి శిక్షించినటువంటి ఆ రూక్షత్వం, ఆ తీవ్రత్వం ఎక్కడున్నదయ్యా ఇప్పుడు. క్షుభిత హిరణ్య రక్షోభిదాత్మ, ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన పరాక్రమము. బలి మహావైభవ భంజన మహిమంబు, ఆ బలి యొక్క వైభవాన్ని భంజించిన వైభవము. ఉర్వీస గర్వాంత కోర్వతిశయము, దుష్టక్షత్రి సంహారం చేసినప్పుడు చూపించినటువంటి ఆ దివ్యమైన పరాక్రమము. అతి దుష్ట దశకంఠ హరణ బాహాశక్తి, దశకంఠుడైన రావణ్ణి సంహరించిన బాహుబలము. ప్రబల ప్రలంబధారణ విధంబు, బలరామావతారం ధరించి ప్రలంబాసుని సంహరించిన విధి. పురవధూవ్రత భంగ విస్ఫురణ సరణి, త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు వారి పత్నుల యొక్క పాతివృత్య ధర్మాన్ని తొలగించినటువంటి బుద్ధావతారము. అలా చేసి భువనముల్ని కాపాడేవే ఇప్పుడు ఈ జవన యవన సేనను అణచుటకు ఇటు జాగుసేయదగునే, ఈ యవన సేనను అణచివేయడానికి ఇలా ఆలస్యం చేయడం తగునా అని చెప్తూ, మెరవబోయనో వక్రముఖ నక్రహర మహాసంపర్క నిర్వక్ర చక్రధార వాసిదప్పెను హతోద్భాసి సుమాలి మహాసరసార బాణాసనంబు పదును వాసన మధు ప్రముఖేంద్ర రిపురాజ బృందాంతకారక నందకంబు కడిమిదెప్పెను సౌంభక మథన ప్రవిధాన చండమే తగు గదాదండ పటిమ జబ్బుపడియుంటివేల మాయబ్బా ఒక్క దెబ్బతీయక తురకల ఉబ్బు చెడదు గొబ్బున చలంగుమికనైన నిబ్బరముగా వైరి హరరంహ సింహాద్రి నారసింహ. స్వామి, ఇప్పుడు నీ చక్రం మెరవడం లేదేంటి? లేక నీ ధనస్సు వాసి తప్పిందా? నీ ఖడ్గము నందకం పదును తప్పిందా? నీ గదాదండము కడిమి తప్పిందా? అంటే దాని యొక్క బలము కూడా తప్పిపోయిందా? నువ్వు అలా మౌనంగా ఉన్నావేమిటి అని చెప్తూ, ఒక్క దెబ్బతీయక తురకలు ఉబ్బు చెడదు, నువ్వు దెబ్బతీయకపోతే వాళ్ళ యొక్క ఉబ్బు చెడదు, అంటే వాళ్ళ పొంగు విజృంభణము తగ్గదయ్యా, అది గొబ్బున చలంగుమికమైన నిబ్బరముగా అని ప్రార్థిస్తూ ఏ విధంగా వాళ్ళు వచ్చి కమ్ముకుంటున్నారు అనేది వర్ణించి చూపిస్తున్నాడు. ఇవి వింటున్నప్పుడు ఒక క్షేత్రంలో ఒక పద్య సాహిత్యం మనకు దొరికింది సాక్ష్యంగా, కానీ భారతదేశం అంతా కూడా వాళ్ళ దాడులు చేసేటప్పుడు అప్పుడున్నటువంటి హిందూ సమాజం ఎంత ఆర్తిని పొంది ఉంటుంది, ఎంత పీడని పొంది ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుందో వీటి ద్వారా గ్రహించగలగాలి. ఈ గ్రహించి మనం మన ఆలయాల్ని, మన ధర్మాన్ని రక్షించడానికి స్ఫూర్తి పొందగలగాలి. వంచన చేస్తూ ఎప్పుడు మనల్ని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో ఈ శతకం ద్వారా మరొక్కసారి నారసింహస్వామిని ప్రార్థిస్తూ మన ధర్మాన్ని, దేశాన్ని, ఈ ధర్మ అనుయాయుల్ని కాపాడమనడానికి ఈ శతకాన్ని చెప్పుకోవడం మిషతో స్వామికి మరొకసారి మనం వినతి చేసుకుంటున్నాం కూర్మన్న కవి మాటల సాయంతో. చుట్టబెట్టిరి మహారట్ట జంబులతోడ నిఖిల రాజ్యము పఠానీల పౌజు మట్టి మల్లాడిరి మదసామ జంబుల పురజన పదములు తురకబలము కొట్టి కొల్లలు పెట్టె గురు విప్రమానిని ఘన గోగణంబుల ఖాన సమితి పట్టి పల్లార్చిరి బహుదుర్గ వర్గముల్ సరభ సౌద్ధత్య పాశ్చాత్య చేయము మించి భూస్థలి నిటులాక్రమించి రాగా అలుకరాదేవి నగరి వారలను తోచ పొంచియుంటివి యవన్ల దృంచుమికను వైరి హరరంహ సింహాద్రి నారసింహ. చుట్టముట్టరి మహారట్ట జంబులతోడ పెద్ద హడావిడిగా మొత్తం ఈ పఠానీల సమూహము
వచ్చి గుమికూడి ఉందయ్యా. పైగా వారి వారి ఏనుగులతో కూడా ఇక్కడికి వచ్చి పురజన పదములన్నీ ఆక్రమించుకుంటూ ఉన్నారు. గురు విప్రమానిని, గురువులను అంటే వేదవేత్తలను, విప్రులను, స్త్రీలను, గోగణములను సంహరిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అనేక రకమైన కోటలు, రక్షణ స్థలాలు నాశనం చేస్తున్నారు. పట్టిపల్లార్చిరి బహుదుర్గ వర్గముల్ సరభ సౌద్ధత్య పాశ్చాత్య జయము. ఇక్కడికి పాశ్చాత్య శబ్దం కూడా వీరికి పర్యాయంగా వాడుతుంటాడు. ఇలా వీళ్ళు భూస్థలిని ఆక్రమించి వస్తూ ఉంటే నీకు ఆగ్రహం కలగడం లేదా స్వామి? పొంచి చూస్తూ ఉన్నావు, ఇదంతా విజృంభించవయ్యా అని ప్రార్థిస్తూ, పైగా నీ వాడి గోళ్లతోనే మహారాక్షుని సంహరించేవే, ఏమైపోయా? గోళ్లలో ఉన్నటువంటి పదును ఏమైపోయింది? పైగా నీ కళ్ళల్లో నిప్పులు ముసి కోపజ్వాల ఉండేదని వర్ణన విన్నావు నారసింహ, ఇప్పుడు అది చల్లబడిపోయిందా అంటూ ముగిసి రక్కసుని బొండుగ చించు నీ గోళ్ళు చిటెలును సిరికుచ శిఖరిదాకి అరులపై భగభగలాడు కోపజ్వాలలారెను శ్రీకటాక్షామృతమున పరవీర గర్భముల్ పగిలించు బొబ్బ పల్కద రమానంద గద్గదిక చేత కలుల దండింపగా కఠినమౌ నీ గుండె కరగెను శ్రీలక్ష్మి సరసకేళి. అహహా, నీ భీకరోద్వృత్తి అల్పులనక యవనరాజుల నడిచి వ్రేయంగవలయు పిన్నపామునకైనను పెద్ద దెబ్బ వైరి హరరంహ సింహాద్రి నారసింహ. నేను ఇదివరకు సంహరించే హిరణ్యాక్ష హిరణ్యకశిపు లాంటి రాక్షసులు ముందు వీళ్ళంతా అల్పులు అని చెప్పి నీ ప్రతాపం చూపించట్లేదా స్వామి? అల్పులు గనక నేను వీళ్ళ మీద ప్రతాపం చూపించను అంటే కూడదయ్యా. చిన్నపాముకైనా పెద్ద దెబ్బ కావాలంటారు కదా, అది చూపించు. ఇలాంటి తెలుగు ప్రసిద్ధి చెందినటువంటి నానుడులు ఈ శతకాల్లో చాలా చోట్ల కనబడుతుంటాయి. పైగా రక్కసుని చీల్చిన గోళ్ళు ఇప్పుడు ఏంటి మెత్తబడిపోయా? బహుశా నువ్వు లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ ఉండడం వల్ల క్రమక్రమంగా నీ యొక్క తీవ్రమైన కోపము అవన్నీ కూడా చల్లబడి మెత్తబడిపోయేవేమో అంటూ అరులపై భగభగలాడు కోపజ్వాలలారేనో శ్రీకటాక్షామృతమున. లక్ష్మీదేవి కడకంటి చూపుల అమృతంలో పడి నీ చూపుల్లో కోపజ్వాలలు ఆరిపోయాయా? పైగా నువ్వు పెద్ద గర్జన చేస్తూ వచ్చేవి కదా. పరవీర గర్భముల్ పగిలించు బొబ్బ, బొబ్బ అంటే గర్జన, అంత చేసిన వాడివి ఇప్పుడు ఆ రమాదేవితో విహరిస్తూ మెత్తగా మాట్లాడడం చేత గర్జన కానీ పోయిందా? పైగా కఠినమైన గుండెతో రాక్షసుని సంహరించడానికి వచ్చేవే, అది లక్ష్మీ సరసకేళిల్లో కరిగిపోయిందా స్వామి? నీ భీకరోద్వృత్తి ఇప్పుడు చూపించాలి, యవనరాజులను అణచివేయాలి అంటున్నారు. పైగా అనేక ఆలయాల్లో అనేకమైనటువంటి మూర్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఆ చుట్టుపట్ల ఊళ్ళల్లో కూడాను మూర్తులు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఎక్కడ దాగి ఉన్నారయ్యా? ఆ మూర్తుల్ని దెబ్బతీస్తున్నప్పుడు ఆ స్వరూపాలు ఎక్కడ దాగి ఉన్నాయి? పొదలలో డాగెనో పొట్నూరులోనున్న రమణీయ కోదండ రామమూర్తి, ఎక్కడికేగనో ఎరుగంగరాదుగా పటు భీమసింగి గోపాలమూర్తి, స్వధ్వసోద్వృత్తి నచ్చటికేగియుండును జామి జనార్దన స్వామి మూర్తి, ఎన్ని పాట్లను పడుచున్నాడు చోడవరంబులో కేశవరాయమూర్తి, నిబిడ యవనుల భయశంక నీవు నింక పరుల కగపడకుండి మీ ప్రక్కనున్న గాయమిప్పటికి మానదాయ అయయో వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇక్కడ పొట్నూరు, భీమసింగం, జామి, చోడవరం, అక్కడ ఉన్నటువంటి కోదండరాముడు, గోపాలమూర్తి, జనార్దనమూర్తి, కేశవరాయుడు వారందరూ ఎక్కడున్నారయ్యా అంటే ఇది సింహాచలం చుట్టుపట్ల విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో విస్తరించిన మూర్తుల గురించి ప్రస్తావన ఉన్నది. ఇలాగా వాళ్ళందరూ ఇంతమంది ఎక్కడున్నారు, వీరి నుంచి ఎందుకు రక్షించట్లేదు అని చెప్తూ, నీకు కానీ మా పూజల కంటే వాళ్ళు చేసే నమాజులు నచ్చాయా అంటూ ప్రారంభిస్తున్నారు. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధి పుట్టెనో మౌనుల జపముపై మనసు రోసి. ఇక్కడ మునులు చేస్తున్న జపం మీద రోత పుట్టి వాళ్ళు చేసేటువంటి నమాజుల మీద బుద్ధి పుట్టిందా? యవనుల కందూరియందిచ్చ చెందెనో విప్రయజ్ఞములపై విసుగు పుట్టి. ఆ యవనులు చేసేటువంటి మతచేష్టలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ నీకు ఇచ్చ పుట్టిందా? ఈ విప్రులు చేసే యజ్ఞాల మీద విసుగు పుట్టిందా? ఖాను జాతి సలాముపై ఇంపు పుట్టెనో దేవతా ప్రణతిపై భావమెడలి. ఇక్కడ హిందువులు చేస్తున్న నమస్కారాల మీద నీకు ఇంక విసిగిపోయి అలవాటైపోవడం వల్ల దీని మీద రోత పుట్టి వాళ్ళు చేసే సలాముల మీద ఇంపు పుట్టిందా? తొరకలు యూదునందు ముదంబు కల్గెనో భక్త నిత్యోత్సవ పరతమాని. నీకు నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు ఇన్ని చేస్తూ ఉంటారే, ఈ ఉత్సవాలన్నీ నువ్వు ఒల్లకుండా వాళ్ళు చేసే ఉత్సవాల మీద నీకు ముచ్చట కలిగిందా?
వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ సుఖము దక్కదు వాడి ఢిల్లి చొరగదోలు పారసీకాధిపుల పటాపంచలగును. వాళ్ళు అలా చేస్తున్నారని మంచివాళ్ళు అనుకోకు, వాళ్ళు దుర్మార్గులయ్యా. నువ్వు వాళ్ళని చేరదీస్తే వ్రతము చెడ్డ సుఖము దక్కదు. ఇక్కడ కూడా మంచి తెలుగు నుడికారం వారారు. కనుక వాళ్ళని పారద్రోలు అని చెప్తూ చూడు ఎంతమంది ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలు పడకుండా కాపాడాలి. నీ కొండపై నెక్కి నియతులు భక్తులు కొట్టి నానావస్థ పెట్టకుండా, నీ కొండ మీదకి వచ్చి కూడా భక్తుల్ని కొట్టి అవస్థ పెట్టకుండా ముందుగా వచ్చి కాపాడవయ్యా. గంగధారా తీర కలిత మండపముల మద్యపానము చేసి మలయకుండా. అక్కడ స్నానాలు చేయడానికి కొన్ని గంగాజల ధారలు ఉంటాయి సింహాచలంలో. ఆ గంగాజల ధారలు ఉన్నటువంటి చోట ఆ మండపాలు ఉంటాయి. ఆ మండపాల్లో వాళ్ళు చేరి మద్యపానాలు మొదలు చేసి పాడు చేయకుండా తొందరగా కాపాడవయ్యా. అలాగే నీకంటూ దివ్యమైనటువంటి పాకములు వండే పాకశాల ఉంది నైవేద్యముల కోసం. వాళ్ళు కానీ దాడికి వస్తే ఆ పాకశాలను పాడు చేస్తారు. నీ వంటశాలలో నిశ్శంకతో మాంసఖండముల్ మెండుగా వండకుండా, నీ గుడిచొచ్చి దుర్నీతి కామాంధులై వరవధూటుల భంగపరచకుండా, ఈ విధంగా వాళ్ళు కొండ మీదకెక్కి నీ భక్తులను అవస్థ పెట్టకుండా, నీ స్నానమండపాల దగ్గర మద్యపానం చేయకుండా, పాకశాలల్లో మాంసాలు వండకుండా, కామాంధులై హిందూ ధర్మానికి చెందిన స్త్రీల్ని చెరచకుండా తొందరగా కాపాడవయ్యా. పౌరుషంబున తొరకల బారదరుము వేటకాడిల మెత్తనో వేళ లేడి మూడు కాళ్లను నడుచు నిర్మూలితాంహ. వేటగాడు మెత్తగా ఉంటే లేడి మూడు కాళ్ళతో నడుస్తుందిట. ఇది కూడా ఒక మంచి సామెతను చూపించారు. అలా నువ్వు మెత్తగా ఉంటే వీళ్ళందరూ పనికిరాని వాళ్ళైనా బలహీనులైనా దుర్మార్గులుగా చెలరేగుతున్నారు. కనుక నీ ప్రతాపం చూపించవయ్యా. పైగా నీ దగ్గర ఇంతమంది పరివారం ఉన్నారు. ఆ పరివారం పైగా సింహాచలంలో కొందరు ప్రధాన దేవతలు ఉన్నారు. ఆ దేవతలను ఇక్కడ పేర్కొంటున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటున్నారు విజృంభించకుండా అంటూ, నెలవైన భైరవుండలుకచే వైరుల నెత్తి బల్గదచేత మొత్తలేడే, యాజ్ఞ ఇచ్చిన వీర హనుమంతుడు అహితుల ఘనవాలమున నేల కలుపలేడే, అంపించితే త్రిపురాంతకుడు అరిసేన ఘోర శూలమున కృమ్మలేడే, కనుసన్న చేసిన వినతాతనూజుండు విమతుల నెగిరిపో విసరలేడే, ఇంత తాళిమి చేయుదే ఇప్పటికిని మట్టుకొని వచ్చే శత్రు సమాజమెల్ల ప్రజల రక్షింపు అవనేసు బలముగూల్చ వైరి హరరమ్మ సింహాద్రి నారసింహ. ఇక్కడున్న భైరవుడు గదతో వాళ్ళని మొత్తలేడా, హనుమంతుడు తన తోకతో వాళ్ళని నేల కలపలేడా, త్రిపురాంతకుడనే పేరుతో శివుడు అక్కడున్నాడు, అతడు శూలముతో వాళ్ళని కృమ్మలేడా. నీ కనుసైగా వస్తే చాలు వినతాతనూజుడు అంటే గరుత్మంతుడు ఆ విమతుల్ని ఎగరగొట్టలేడా. మీరందరూ ఎందుకు సహనం వహించి ఉన్నారు? ఇదిగో వాళ్ళు కొండ మీదకి దాడికి వచ్చేస్తున్నారు, రక్షించవయ్యా. పైగా వాళ్ళు వస్తూ ఉంటే పారిపోతున్న వాళ్ళు చూడు, ఏడుస్తున్న వాళ్ళు చూడు అని చెప్తూ, యవనేసు ధాటిక నడలి సర్వస్వము విడిచి మందిరములు వెడలువారు. వాళ్ళు వస్తున్నారు భయపడి ఇల్లు వదిలి పారిపోతున్నవారు కొందరు. వెడలియు తలజాత వెరవేమి కానక నడబుల నిడుమల పడిడువారు. ఆ పారిపోయినప్పుడు తలదాచుకోవడానికి చోటు లేక అడవుల్లో కష్టాలు పడుతున్నవారు కొందరు. బడియు నెచ్చట కూడు బట్టగానక తమ శిశువులతో వెత చెందువారు. ఆ పారిపోతున్నప్పుడు అన్నం దొరక్క పిల్లలతో పాటు నకనకలాడుతున్న వాళ్ళు. చెండి దెందము కుంద కాంది సీకత అభిమానార్థులై ఖేదమానువారు. ఐరి ఒక్కొక్క భార్యతో అవని ప్రజలు అష్టమహిషులపై 16,000 సతులతో నీవు వలస కచ్చటి కరిగెదవు. ఒక్క భార్య ఉన్నటువంటి వాళ్ళే ఆ భార్యా పిల్లలను పట్టుకుని పారిపోతున్నారే. నీకు మొత్తం 16,008 మంది భార్యలు. వీళ్ళతో వీళ్ళు దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోతావయ్యా? నువ్వు అందుకు ముందు వీన్ని సంహరించు, దుర్మార్గాన్ని అణచివేయు అని నమస్కరిస్తూ, ఏ విధంగా వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఏ విధంగా వాళ్ళని సంహరించాలి లేదా అణచివేయాలో చెప్తూ, దర్పణాకృతి తళతళలాడు కంబాలుడంబై చలంగు బేడాహరంగు చెప్పజూపగ రాని ఎప్పున ఉప్పరం బప్పలించుడు వంక కొప్పు చొప్పు చిత్ర విచిత్రము చిత్రంపు బొమ్మల గులుకు చక్కని గుళ్ళు గోపురములు అమృతోపమానమై ఎలరారు గంగధారా ముఖ్య సకల ధారాజలంబు ఎంత ముచ్చటపడి సృజించినావో ఇల్లు చెడగొట్ట కొనుకు నన్నేలినయ్యా. ఆర్తిని ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నీకు చక్కని అలంకారములు ఇక్కడ ఉన్నాయి. నగలు అవన్నీ కూడా రాజులు నీకు అలంకారాలుగా ఇచ్చారు. పైగా అద్భుతమైన గోపురాలు ఉన్నాయి, రమ్యమైన గంధాది సేవలు జరుగుతున్నాయి,
గాంగధారలు నీకోసం ఇక్కడున్నాయి. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని, ఇంత ఆలయాన్ని ఎంతో ముచ్చటపడి సృష్టించుకున్నావు కదా, అలాంటి ఇల్లు చెడగొట్టుకొనకు నన్నేలిన అయ్యా, నీ ఇల్లుని చెడగొట్టుకోకయ్యా. ఘన తురుష్కుల పడగొట్ట మనసు పెట్టు వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని చెప్తూ, అసలు నువ్వు కొండెక్కు కూర్చోవడం, ఈ జాగ్రత్త పడ్డది అంతా బహుశా వాళ్ళకి భయపడి కానీ చేసావా అని అడుగుతున్నారు. యవన ధాటిక భయమందియే కాబోలు అక్కజంబుగ కొండ ఎక్కినావు, కానులకు అడలియే కాబోలు సంపూర్ణ పౌరుషంబున కత్తి బట్టవైతి. ఏం వాళ్ళంటే నీకు భయమా? పౌరుషంతో కత్తి పట్టట్లేదు. అఖిల పాశ్చాత్యుల అలమలేకయపోలు తాపసగతి జడదాల్చినావు. పైగా అంత జూలో ఉంటే నరసింహస్వామికి దాన్ని నేను చమత్కారంగా జడలు కట్టుకున్నావా అంటున్నాడు. అంటే తపస్సులు జడలు కట్టుకుని మౌనంగా ఉంటారు, నువ్వు అలా మౌనంగా ఉన్నావా? మ్లేచ్ఛనాయక బళాలికి జంకి కాబోలు మిక్కిలి గంధంబు మెత్తినావు. పైగా సింహాద్రి స్వామికి చందనం పూత ఒత్తుగా పూసి ఉంచుతారు. అది దేనికి అంటే వాళ్ళకి భయపడి ఆ చందనం పూతతో కవచంలా పెట్టుకున్నావా? ఎందుకంటే గట్టిగా నీవు తురకలు ముట్టకుండా నవవరాహాకృతి ధరించినావు సామి, వలదు నిందలపడ తురుష్కుల వధింపు వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇంకో మాట అన్నాడు ఇక్కడ, వాళ్ళ మత ప్రకారంగా పందిని ముట్టరు, అందుకు వరాహ నరసింహస్వామి రూపంతో ఇక్కడ ఉన్నావా? అలా వరాహ లక్షణం ఉంటే వాళ్ళు ముట్టరు కదా, అందుకు అలా ఉన్నావా? ఈ కొండెక్కడం ఏమిటి, కత్తి పట్టకపోవడం ఏంటి, పైగా జడలు దాల్చడం ఏమిటి, గంధం మెత్తుకోవడం ఏమిటి, వరాహ రూపాన్ని లోపల పెట్టుకోవడం ఏంటంటే బహుశా వాళ్ళ నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి పనిచేస్తున్నావు స్వామి. గట్టిగా నీవు తురకలు ముట్టకుండా నవవరాహకృతి ధరించినావు స్వామి, వలదు నిందలపడ. ఈ మాటలు వింటూ ఉంటే నిన్ను నిందిస్తున్నట్టు అనిపిస్తున్నది. కాపాడమని ప్రార్థించడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. కనుక ఈ నిందల పడకయ్యా, రక్షించు. నీ మహిమ ఆనాడేవైతే చూపించావో అవన్నీ ఎక్కడికి పోయే, అవి ఇప్పుడు తిరిగి దర్శింపజేయు. పడుతర్రస్తంభంబు పటపట బ్రద్దలుగా జనించిన నీ అఖండ మహిమ, చెటుల తరంబుగా పెటపెట దంష్టలు కొరుకుచు వచ్చు నీ ఘోర వృత్తి, స్ఫుటత రోద్భట వృత్తి చిటచిటధ్వని మీరు నీ నిటలాక్ష వన్నిక్రమంబు, కుటిల నఖంబుల సొట సొట నెత్తురు చింద రక్కసి రొమ్ము చించు కినుక ఎందుబోయెనో, నేడు మహీజనంబు కుంద ఔద్ధత్యమున వచ్చు ఘోర యవన బృందముల యందు చూపు తద్భీకరగతి. అప్పుడు నువ్వు ఆ స్తంభాన్ని చీల్చుకున్నప్పుడు పటపట బ్రద్దలుగా నీ అఖండ మహిమతో ఆ స్తంభాన్ని చీల్చుకొచ్చేవే, అది ఎక్కడికి పోయింది ఇప్పుడు? అదేవిధంగా పెటపెట దంష్టలు కొరుకుతూ, ఆ దంతాలు కొరుకుతూ ఘోరముగా వచ్చేవే, అది ఎక్కడికి పోయింది? నీ పాలనెత్తుల నుంచి అగ్నిజ్వాలను వెజ్జల్లుతూ వచ్చేవే, అదేవిధంగా నెత్తురు చిమ్మేటట్టుగా వక్షస్థలాన్ని చీల్చి చెండాడేవే, ఆ ఔద్ధత్యం ఏమైందా స్వామి? ఒక్కసారి మళ్ళీ దాన్ని చూపించు ఆ భీకరగతిని అని నమస్కరిస్తూ ఎన్ని రకాలుగానో స్వామిని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఒక్కోసారి ఎత్తి పొడుస్తున్నట్టు కూడా కనబడుతోంది. ఆర్తరక్షణ బిరుదంబు హాని చెందు. నీకు ఆర్తరక్షకుడిని బిరుదుంది కదా, ఆ బిరుదు కాస్త దెబ్బతింటుంది అయ్యా. ఇప్పుడైనా ఆర్తులేని మమ్మల్ని కాపాడు. పైగా అప్పుడు ఎంత గొప్ప గొప్ప పని చేసేవని అందరూ ప్రార్థించారే, అది ఇప్పుడు ఎక్కడికి పోయింది? అది కానీ కొండెక్కేసిందా అన్నాడు ఇక్కడ. పైగా బతిమారుతున్న కొద్దీ కొండెక్కుతున్నావా అని, ఇది కూడా తెలుగు పలుకుబడుల్లో ఒకటి. మాట్లాడుతున్న కొద్దీ కొండెక్కుతున్నా అంటే అందకుండా మరింత బెట్టు చేస్తున్న అర్థం. అది కొండ ఎక్కెదు బ్రతుమాలు కొనిన కొలది అనే మాటతో మంచి మాట అంటున్నారు. సముద్రముగు సముద్రముజొచ్చి ఈదుటో కొండ నెత్తిని పెట్టు కొంట యొక్క దారుణీ స్థలి త్రవ్వి తలనెత్తు కొంటయో గొబ్బున సింగంపు బొబ్బయుడుటో, అడుగుడి త్రైలోక్షమాక్రమించుట యొక్కో వేయి చేతులు వాని వేయుటొక్కో, ఒక శరాగ్రమను ఉదది నింకించుటో కరిపురం బెల్ల బెగల్చుటొక్కో, కరుణ జగముల బ్రోచుటో తురగమెక్కి ఘనరిపుల కొట్టుచో తురుష్క వధ ఎంత. ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదయ్యా. ఒకప్పుడు సముద్రంలోకి ప్రవేశించిపోయావు నువ్వు, ఏది మత్స్యావతారంతో. కొండ నెత్తిని పెట్టుకొంట యొక్కో, కొండను ఎత్తుకున్నావంటే కూర్మావతారం. దారుణీ స్థలి త్రవ్వి తలనెత్తుకొంటయో, భూమిని తవ్వి నెత్తి మీద పెట్టుకున్నావంటే వరాహవతారం. గొబ్బున సింగంపు బొబ్బయుడుటో, సింహగర్జన చేసావంటే నృసింహావతారం. అలాగే అడుగిడి త్రైలోక్యం ఆక్రమించుట యొక్కో వామన త్రివిక్రమావతారం. వేయి చేతులు వాని వేయుటొక్కో పరశురామావతారం. ఒక శరాగ్రమున ఉదది నింకించుటో, ఒక్క బాణపు కొనతేనే సముద్రాన్ని ఇంకించామంటే రామావతారం. కరిపురం బెల్ల బెగల్చుటొక్కో, మొత్తం హస్తినాపురాన్ని అల్లల్లాడించామంటే కృష్ణావతారం.
తురగమెక్కి ఘనరిపుల కొట్టుటో, గుర్రాన్ని ఎక్కి శత్రువులను కొట్టుట అంటే కల్కి అవతారం. తత్పూర్వం కరుణ జగములు బ్రోచుటం అంటే బుద్ధావతారం. ఇన్ని చేసి నీకు తురుష్కవధయంత, కొండ ఎక్కెదు బ్రతిమాలు కొనిను కొలది. నీకెంత చెప్పు, మేము బతిమాలుతున్న కొద్ది కొండెక్కుతున్నా నువ్వు, ఇది సరిపోదు సుమా అని గట్టిగా అంటూ ఈ చమత్కారాలుగా మాట్లాడుతూనే ఎత్తి చూపిస్తున్నట్టుగా వాళ్ళు ఎలాంటి భయంకరమైన పనులు చేస్తున్నారు చూసావా. ఎలమితో సోమయాజుల పెద్ద జారీలు గుడిగుడీలుగా చేసుకొనిడివారు. ఆ సోమయాజు చేసే యజ్ఞశాలలు వాళ్ళు విందు వినోదాలతో పాడు చేస్తున్నారు. యజ్ఞవాటికలలో అగ్నిహోత్రంబుల ధూమపానము చేసి త్రుళ్ళువారు. వాళ్ళు రగిల్చినటువంటి అగ్నిహోత్రాల దగ్గరికి వచ్చి వాటితో వాళ్ళు చుట్టలు కాల్చుకుంటున్నారు. యాగపాత్రలు తెచ్చి హౌసుగా వడిలుడికి చిప్పలుగా చేసి పేరువారు. అలాగే వాళ్ళు యాగపాత్రలను దుర్వినియోగం చేస్తున్నారు. శృక్సృవముక్షు దారుమయోపకరణములు కొని వంటపోయి నిడుకొనివారు. యజ్ఞశాలల్లో పెట్టే శృక్సృవములు తీసుకువెళ్ళి వాళ్ళ వంటపోయిల్లో పెడుతున్నారు. అంటే ఇదివరకు రాక్షసులు యజ్ఞశాలల్లో ప్రవేశించి ఎన్ని దుర్మార్గులు చేశారో ఈ ప్రత్యక్ష రాక్షసులుగా వీరా పనిచేస్తున్నారు. అగుచు యవనులు విప్రులు తెగడు చుండ సవనభోక్తవు నీ విట్లు సైపదగనే. యజ్ఞయాగాలు చేస్తూ వేదములు చెప్తున్న మహాత్ముల్ని వీళ్ళిలా భయంకరంగా దాడులు చేస్తూ ఉంటే, యజ్ఞభోక్తవు, యజ్ఞరక్షకుడు, యజ్ఞరూపుడువైన యజ్ఞవరాహ, ఇలా నువ్వు ఊరుకొనడం బాగుందా? తినగా గారెలేనను కనరువేయు. నిజమే, తినగా గారెలు కూడా చేదుగా అనిపిస్తాయట. కనుక ఈ కైంకర్యాలు నీకు నచ్చకుండా పోయా స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఒక పంచే, నీ దగ్గర బోల్డ్ ఆభరణాలు ఉన్నాయి, అవన్నీ తీసి అక్కడైనా దాచి, లేకపోతే వాళ్ళు వచ్చి దోచుకుపోయే అవకాశం ఉంది. అది కూడా చెప్తున్నారు ఇక్కడ. చింపి కుళాయైన శరమును దాలిచి దివ్య కిరీటంబు తీసి దాచు. ఏదో కనిపిస్తున్న చిరిగిపోయిన గుడ్డనైనా సరే నెత్తికి కట్టుకుని ఆ కిరీటం ఎక్కడ దాచిపెట్టి, వనమాలికయ చాలు వక్షమున ధరింప కౌస్తుభరత్నంబు గట్టిసేయు. నువ్వు ఒక పని చేయి, ఆ కౌస్తుభరత్నం ఎక్కడైనా దాచిపెట్టుకో, వనమాలకు ఇక్కడ పెట్టుకో చాలు. ఊడకుండగ చెవి పుడకైన నిడుకొని మకర కుండలములు మాటు చేయు. ఏదో పుల్ల చెవి రంధ్రంలో పెట్టుకో, లేకపోతే మళ్ళీ పూడుకుపోతుంది. అది పెట్టుకుని ఆ మకర కుండలో తీసి దాచి. కటి దగద్ధగితమౌ కనకచేలం వేళ మొల చుట్టూ మొకపాటు ముతుకుగుడ్డ. పీతాంబరము ధరించేవే దానికి కూడా ప్రమాదం తీసుకురాగలరు. అది బంగారు వస్త్రం కదా, దాన్ని ఎక్కడైనా దాచేసి ఒక ముతుకుగుడ్డ అక్కడ గోచిలో కట్టుకో. ఎందుకంటే దొడ్డ సరుకులు తురకలు దోచుకొనిన కష్టము కాని వేళ జగత్కుటుంబీ వీవు వేషంబు చెడిని నీకెట్ల గడుచు. ఇంత చక్కని అలంకారాలు లేకపోతే నీకేం బాగుండదు కనుక వాళ్ళ అలంకారాలు ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంది, కానీ ముందే దాచేసుకో అని చెప్తూ, నా మొరాలింపవు, అసలు నా మొర నీకు వినిపిస్తుందా స్వామి? నారదగానంబు వినుచుంటివో వేట్క వీనులలరా. నేను ఇక్కడ ఈ భౌతికంగా కనబడే క్షేత్రంలో మొరపెట్టుకుంటున్నా, నువ్వు మా కంటికి కనబడిన దివ్యధామములో ఉంటావు, వినబడుతుందా మా మొర? ఎందుకంటే నారదగానము వినుచుంటివో వేట్క వీనులలరా, కరుణ జూడవు మమ్ము కమలామహాదేవి కన్నులు మూసెనో కౌతుకమున. ఆ మహాలక్ష్మీదేవి సరసంగా నీ రెండు కళ్ళు మూచేసిందా ఏమిటి? మమ్మల్ని చూడడం లేదు. మమ్ము బ్రోవ రావేమి కమల భవాదులు భక్తితో పాదములు పట్టుకొనిరో. మమ్మల్ని రక్షించడానికి తొందరగా ఎందుకు రావట్లేదు? ఆ పాదాన్ని బ్రహ్మాదేవతలను గట్టిగా పట్టుకున్నారా? అదర కలన మాటాడవు భూనీల లలరగా ముచ్చటలాడుచుండ్రో. ఇంకా లక్ష్మీదేవికి తోడుగా భూదేవి నీలాదేవి ఉంటారు. వాళ్ళు ముచ్చట్లాడుతున్నారు నీతో, వాళ్ళతో నువ్వు కబుర్లు ఆడుతున్నావా? మాతో మాట్లాడేవేమిటయ్యా? ఇట్టులున్న అనాథలకేది దిక్కు సమయమా ఇది కేళికా సౌక్షమునకు దుష్టుల వధించి ప్రోభు సాధువులనెల్లా వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ఇవి సరసాలకు సమయం కాదయ్యా, సమరానికి సమయం. నువ్వు రావాలి, రక్షించాలి అని చెప్తూ అప్పటిని ప్రాభవములు మేము వింటూ ఉంటే, అలాంటి నువ్వు ఇప్పుడెందుకు ఇలా ఉన్నావా అనిపిస్తుంది. అవని మూడడుగులిమ్మని వేడ నిచ్చెన బలిననెంచినదేమి ప్రాభవంబు, ఇనకుమారుని మదికిచ్చకంబుగ పొంచి వాలిని చంపుటే వీలు నీకు, కడుకాల యవనున కడలియా ముచుకుందు పాలికే తుంచుటే పౌరుషంబు, భువి జరాసంధుతో పొట్లాడగా లేక ద్వారక చేరుటే ధైర్యవృత్తి, ఔర నిజమాడ నిష్ఠురంబవు నటండ్రు కాక రోషంబు కలిగిన కఠిన యవన సేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిల్పుము. ఈ ఆంధ్రుల్ని కాపాడవయ్యా అని అడుగుతున్నారు. ఎందుకంటే నీకు కొన్ని చోట్ల మోసాలు చేసేవలే, మోసాలు అనగానే ఇప్పుడు ఉక్రోషంతో అనక తప్పట్లేదు. 3 అడుగులు ఇమ్మని చెప్పి బలిని అణచివేశావు, అది నీ ప్రాభవం. పైగా ఎనకుమారుని మది కిచ్చకంబుగా
పొంచి, యనకుమారుడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి ఇచ్చకం కలిగించడం కోసమని వాలిని చాటు నుంచి చంపావు. అలాగే కాలయవనుణ్ణి నువ్వు వాడి దగ్గర నుంచి పారిపోతూ ముచ్చుకుందుడి దగ్గరికి వచ్చావు. ఇలా పారిపోవడం, చాటు నుంచి కొట్టడం ఇలాంటివి చేసావు. జరాసంధుడితో పోట్లాడలేక ద్వారక చేరిపోయావు. ఇదేమి ధైర్య వృత్తి? అవునులే, నిజమాడితే నిష్ఠూరం అంటారు. నేను ఇలా అంటున్నప్పుడు కానీ నీకు రోషం కలిగిందనుకో, నిజంగా రోషం కలిగితే ఇప్పుడు వీళ్ళని సంహరించి ఆంధ్రుల్ని కాపాడవయ్యా. కాక రోషంబు కలిగిన కఠిన యవన సేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిలుపు అన్నారు. పైగా వాళ్ళు వచ్చి ఎలా హింసిస్తున్నారు, వాళ్ళు కారు కూతులకు వస్తూ తిడుతూ చేస్తున్న తీరుడు చూడు ఎలా ఉన్నాయో అని కళ్ళకు కట్టినట్లు అప్పుడు చేసిన దుర్మార్గాల్ని వర్ణించి చూపిస్తున్నారు. నీరు హుక్కా పకడోరే గద్దాయని ఆహితాగ్నులు నెత్తులు అనచకుండా పాముధో నేకు తుంపానిలారేయని తివిర్ శ్రోత్రియుల మర్దింపకుండా ఘాసులారే అరే గాండు ఎనుచు శిష్టతతులపై పడి వడి దన్నకుండా కులితి పకావురే జలిదీయటంచు మార్ధుల మెడ వడిపట్టి త్రొయ్యకుండా. ఇక్కడ వాళ్ళు ఎలాగ తిడుతూ చేస్తారో చెప్తూ ఆహితాగ్నుల్ని హుక్కా పకడోరే గద్దా అని ఆహితాగ్నుల్ని నెత్తుల్ని కొట్టకుండా, అలాగే శ్రోత్రియుల్ని వాళ్ళు పాము ధోనే కుతుం పానిలారే అని శ్రోత్రియుల మర్దించకుండా, ఘాసులారే అరే గాండు అని శిష్టజన సమూహాన్ని తన్నకుండా, అంటే వాళ్ళు ఏ విధంగా హింసించేవారో ఆ హింసలు ఇక్కడ చెయ్యకుండా నువ్వు తొందరగా కాపాడవయ్యా. బహుళ హాలా మదావెల పరుష యవన రాజి నిర్జింపు నీ వంటి ప్రభువు కల్గా బ్రాహ్మణులకిన్ని పాట్లు రారాదు కాదే. నువ్వు గొప్ప మహాప్రభువే, నీవాంటి వాడు ఉంటూ ఉండగా వేదవేత్తలకి ఇలాంటి పాటలు జరుగుతున్నాయి చూడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాడి చేసిందంతా ఆ స్వామిని కొలుచుకుంటున్న వేద సమూహం వారి మీద దాడి చేస్తున్నారు. అలాగ వాళ్ళ దాడులు పెరగకుండా కాపాడమని ప్రార్థిస్తూ అగ్రజ పీడితుండైన విభీషణు టీవి ముందయ చూచినావు కావు. రక్షించని నీకు అలవాటే, ఇదివరకు అందరిని రక్షించవు. అగ్రజ పీడితుండైన విభీషణ్ణి అంటే అన్నచేత పీడింపబడుతున్నటువంటి తమ్ముడైన విభీషణ్ణి రక్షించేవే. అలా మునిభీతుడవు అంబరీషుని ఆర్తనాదంబు మున్ను విన్నావ కావో. ఆ దూర్వాసన కోపానికి గురైన అంబరీషుని కాపాడడానికి నువ్వు సుదర్శన చక్రాన్ని పంపేవు కదా. బహుబాధితుండైన ప్రహ్లాదునకును మున్నీవు ప్రత్యక్షమైనావు కావు. ధ్రువముక్షులైన భక్తులనెల్ల మున్ను సంతసమును రక్షించినావు కావు. నాటి మది లేదో కరుణ నన్ను గనవు వినవు. అప్పటి మనసు ఇప్పుడు లేదా స్వామి, కరుణతో నన్ను వినట్లేదు. రావు బ్రోవవు వేగ పురాణ పురుష తాతవు ముది మది తప్పినావు. అవునులే, అప్పుడైతే యవ్వనంలో ఉన్నావు కనుక మంచి ఉత్సాహంగా హుషారుగా అన్నీ చేసావు. ఇప్పుడు తాతవు పెద్దలకే పెద్దవాడంటే చాలా ముసలివాడివి. ఆ ముసలితనం వల్ల కానీ కొంచెం అప్పటి మనస్సు అప్పుడు బుద్ధి పోయిందా స్వామి అంటున్నాడు. పైగా వాళ్ళు గ్రామాన్ని తగలబెట్టి అగ్నులు రగుల్చుతుంటే దీపారాధన అనుకుంటున్నావా? గ్రామంబులన్నీయు కాల్చి దీపారాధనలు చేసి రవురా ఆనందముగను వడి సాధుజనుల సర్వస్వముగని శటకోపంబు పెట్టిరు గురుతరముగా. ఘటపటాదులు పోవ బ్రతిమాలు వారికేమియ్యక గంట వాయించి రహ పెద్దల కడ దుడ్డు పెట్టి ప్రసాదంబు వడ్డించి తగ పరవశుల చేసి రవురా. యవనార్చకులు నీకు ఆప్తులేరి. నీకు దీపాలు పెట్టడం, శటకోపం పెట్టడం, గంట వాయించడం ఇలాంటివన్నీ పూజలు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళు తగలబెట్టడమే దీపారాధన అనుకుంటున్నావా? అందరినీ దోచుకుని శటకోపం పెట్టడమే శటకోపం పూజ అనుకుంటున్నావా? పైగా అందరివన్నీ దోచుకుని గంట వాయించడం పూజ అనుకుంటున్నావా? యవనార్చకులు నీకు ఆప్తులేరి భూసురులు చేయ పూజలు పొసగవక్కో. ఏం ఇన్నాళ్ళు చేసిన విప్రుల పూజలు నచ్చలేదా? అకట ఇది ఏమి పాపమనుకు వెరువవు. అయ్యో, ఇలాంటి దీనికి కూడా భయపడట్లేదేమిటి స్వామి? పైగా వాసవు పిడుగుల వానకు వెరవవు కడ ఫిరంగీ గుండ్ల కడలనేల. ఆనాడెప్పుడో ఇంద్రుడు పిడుగుల వాన కురిపిస్తే నిర్భయంగా పర్వతాన్ని ఎత్తి కాపాడేవే. ఇప్పుడు వీళ్ళు ఫిరంగి గుండ్లు వేస్తూ ఉంటే భయపడి నువ్వేమి చేయకుండా ఉన్నావా? వెరవవు భీష్మాది భీష్మ బాణాలకేటికి భయపడంగా. అప్పుడు భీష్ముడు మొదలైన వేసిన బాణాలనే తట్టుకుని రథాన్ని నడిపేవే. ఇప్పుడు వీళ్ళు వేస్తున్న ఆయుధాలకు తట్టుకోలేపుతున్నావా? దవవన్ని దిగమింగితవి గాని జంకవు భయమేల ఈ అరబ్బులకు నీవు. అప్పుడు దావాగ్నిని చిన్నపిల్లవాడి కృష్ణ రూపంలోనే మింగేశావు. ఇప్పుడు వీళ్ళకి భయపడుతున్నావా? గణింపక అధిక రాక్షసుల శిక్షించితే మ్లేచ్చులను అనచుటేలక్క నీకు. భయంకరమైన రాక్షసుల్ని సంహరించేవే ఈ మ్లేచ్చులను అనచడం ఎంత స్వామి నీకు? నీ కలిమి నీ వెరుంగువుగాక
లోకకర్తవుగా నీకు ఒక అసాధ్య కార్యమేది, పామరులు నవ్వకుండంగా పరులదరము. ఇలాంటి స్వామి ఇలా చేసేయండి, పామరులు కూడా నవ్వుకుంటారయ్యా, కానీ నవ్వుల పాలు కాకుండా శత్రువుని సంహరించు అని చెప్తూ ఇక్కడ స్వామిని ఎన్నో విధాలుగా కీర్తిస్తూ, తపనీయ కశపుండు దండించు తర్వాత కాని ప్రహ్లాదుని కావలేదు, అయినా ఏడిపించిన తర్వాత కానీ వరాలు ఇవ్వవయ్యా, అది ఒకటి నీ దగ్గర ఉన్నది. హిరణ్యకశిపుడిచి అంత బాధలు పడ్డాక కానీ నువ్వు ప్రహ్లాదుని అనుగ్రహించలేదు. అలాగే కురురాజు పాంచాలి కొప్పు పట్టీడిపించిన వెనకగాని రక్షింపలేదు. దుశ్శాసనుడు వాళ్ళు వచ్చి కొప్పు పట్టి ఈడ్చి తీసుకొచ్చిన ద్రౌపదికి ఆ తర్వాత రక్షించావు నువ్వు. కరిరాజు మొసలు చేయి కడు కష్టపడిన పిమ్మటగాని వెంచేసి మనుపలేదు. ఆ మొసలుతో పోరాడి మొసలి చేత బాధపడ్డ తర్వాత కానీ కరిరాజుని అంటే ఏనుగుని కాపాడలేదు. పాండవులు బాధల పడిన అనంతరంబునగాని సిరులిచ్చి బ్రోవలేదు. భక్తులిప్పుడు కొన్ని ఆపదల పడక ముందు పోషింపబట్లయవు కొందరికిని మును శిశువు నేడిపింపక ముద్దురాదు వైరిహరరంభ. కొందరికి పిల్లాన్ని ముందు ఏడిపించాక తర్వాత నవ్విస్తారట, ఏడిపిస్తే కానీ ముద్దురాదు. నీకు కూడా మమ్మల్ని బాధ పెట్టాక తర్వాత కాపాడతావా ఏంటి స్వామి అని గతంలో ఉన్న అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇంకా వేదనతో నిజానికి నరసింహస్వామిని ఎత్తి పొడుస్తూ అంటున్న మాటలు, ఒక్కసారి ఆ జూలంతా తీసేసి అది కొప్పు పెట్టిన టోపీ పెట్టుకో పైన, అదేవిధంగా నుదుటిన బొట్టు ఒకటి తీసేసుకో పూర్తిగా, ఆ చెవులకు పెట్టుకుని పోగులు తీసేయి. మొత్తం భాష రాకపోతే నీకు బీబీ నాంచారి నిన్ను వరించిందని చెప్తారు కదా, ఆవిడ దగ్గర తురక భాష నేర్చుకో, మొత్తం నువ్వు కూడా వాళ్ళ మారిపో అని ఉక్రోషంతో అంటున్నాడు. జడ విప్పి జొనపాలు సవరింపు మీరు వంక పలు కిటికీ దారు పాగ జుట్టు బొట్టు నెన్నుదుటిపై బొత్తిగా తుడుచుకో పోగులుట్పుము చెవుల్ పూడ విడుపు వడిగ అంగీజార్దొడుగు దట్టి జుట్టు కైజారు దోపు డాల్ కత్తి పట్టు. నువ్వు కూడా వాళ్ళు వేసుకున్నట్టు అంగీ అవి వేసుకో, అలాగే కత్తి ఒకటి దోపుకో. బీబీ నాంచారిని పిలుపుంపు వేగమే తొదక అభ్యసింపు మీ తొరక భాష శక్తి లేకున్న ఇట్టి వేషంబు పూనుమన్నా. నీకు ఒకవేళ మరి ఎదిరించే శక్తి లేకపోతే ఇలాంటి వేషం వేసి కూర్చుకో. సరి లోకవంజుడివైన నీవు నీచులుకును సలాం సేయనే సహింప. ఏమైనా నువ్వు వాళ్ళకు లొంగిపోడు నేను సహించలేనయ్యా స్వామి అని చెప్తూ, అప్పుడు నువ్వు చేసేవే వాటి వల్ల అలసిపోయి ఇప్పుడు కానీ చేయడం లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ. గోవర్ధన గంబు గొడుగుగా పట్టిన నాడు కేలును నొప్పి నాటెనెక్కో. అప్పుడెప్పుడు గోవర్ధన పడితే ఎత్తే కదా, ఆ చెయ్యి ఇప్పుడు నొప్పుడుతుందా నీకు, అందుకే ఇప్పుడు మౌనం వహించవు. గోవర్ధన నగంబు గొడుగుగా పట్టిన నాడు కేలున నొప్పి నాటె నొక్కు సరి దెబ్బలాడుచో జాంబవంతుని గుద్దుకో రెక్కలో గుట్లు పోరే నొక్కో. అప్పుడెప్పుడు జాంబవంతుడు కొట్టారు కృష్ణావతారంలో, అప్పుడు కొట్టిన ఇప్పుడు నొప్పుడుతున్నాయి నీకు. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఏమీ నొప్పి ఉండదు, కొన్ని రోజులు అయిన తర్వాత నొప్పుడుతుంది. నువ్వు యుగం ఆలస్యంగా నొప్పి మొదలైందేమో, అందుకే నువ్వు ఊరుకున్నావు ఇప్పుడు ముందుకు రాకుండా. నరుని సారథివైన నాడు భీష్ముని చేతి కరకుటమ్ముల రొమ్ము కవిస నొక్కు దుగ్గన బోయుని తూపు నాటిన పక్కగాయం ఇప్పటికి పోదాయ నొక్కో. భీష్ముడితో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు, అప్పుడు రథం నడుపుతున్నావు, అప్పుడు భీష్ముడు వేసిన బాణాలు దెబ్బ ఇప్పుడు నొప్పెడుతుందా? లేకపోతే నీకు అవతార పరిసమాప్త సమయంలో అక్కడ బోయేవాడు బాణం వేసిన పాదానికి కొట్టాడే, అది కానీ ఇప్పుడు నొప్పుడుతుందా? యొక్కట యవనరాక్షేన జక్కు చేసి యుక్కణప నెందుచేత నీ ఓపలేవు పేదపుండెల్ల బయలను పెట్టవలయు. పేదపుండెల్ల బయలను పెట్టవలయు. అప్పటి వల్ల వచ్చినటువంటి నొప్పి పుండు బాధ ఇప్పుడు వచ్చిందా? అయ్యయ్యో స్వామి మా మొరలు వినట్లేదేమి అంటూ వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్కరిని హింసిస్తున్నారో చూడు. బేగి అరే అరబ్బీ పడోరే అని బోడి సన్యాసుల పొడచువారు. అక్కడ సన్యాస దీక్షలో ఉన్నటువంటి యతీశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొడుస్తూ మా అరబ్బు భాష చదవరా అని వాళ్ళని అంటూ దుర్మార్గం చేస్తున్నారు. బేగి అరే అరబ్బీ పడోరే అని బోడి సన్యాసుల పొడచువారు. మత్రకో మూపరు మాటీ అనుచు వైష్ణవుల బొట్లు తుడువగా బోవువారు. ఎందరో వైష్ణవాగ్రగణ్యుల వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు క్షుద్రమైన భాషలో నిందిస్తూ బొట్లు చెరిపేస్తున్నారు చూడు. పత్తరకాయక బందియారే చోడు దేవుని శైవుల తిట్టువారు. శైవుల మధ్య వైష్ణవుల మధ్య భేదం ఉండొచ్చు, కానీ వాళ్ళు హింసించే వాళ్ళు ఇద్దరిని సమానంగా చూస్తారు, ఇద్దరిని హింసిస్తారు, ఇది తెలుసుకోవాలి. అందుకే పత్తరకాయక బందియారే చోడు దేవుని శైవుల తిట్టువారు కాలటీ కాతూ నికాల్దేవటంచు మాధుర ప్రహ్లదములాడి త్రోయువారు. వాళ్ళు పెట్టుకున్న పూజల్ని తొలగించి కాళ్ళతో తోసేస్తూ వెళ్తున్నారు. వైరి యవనులు మిమ్ముని టడలజేయ అట్టివాండ్రకు ద్విజులంత యవు గదా గుడిమృంగువానికి లింగముర్బిండి వడిము
వైరి హరరింహ సింహాద్రి నారసింహ. ఈ విధంగా నీ భక్తులైన వారందరినీ వారు హింసిస్తున్నారు చూడవయ్యా అని ప్రార్థిస్తూ నిద్రించినావో, నిద్రపోతున్నావో నువ్వు ఎక్కడెక్కడ నిద్రపోతున్నావేమో, నిదురించినావో నిద్ర భద్రాకాల కలిత భోగీంద్ర భోగంబు మీద శయనించినావో శైశవమూర్తితో పయప్పాధోది పటు వటపత్ర సీమ పవళించినావు శ్రీభామిని దుర్మూల కూలంకషస్తన కుంభయుగలి పడక గావించితో భక్త సమ్రాన్ మనస్సంకల్పితానల్పశయ్యయందు నిబిడ పాశ్చాత్య భీతులే నిఖిల జనులు కదసి మొరబెట్ట నీకెట్లు నిదురవట్టే లెమ్ము నా సామి జాగేమి చిమ్మురిపులా. స్వామి, మళ్ళీ ఆ శేషపాన్పు మీద నిద్రపోతున్నావా, లేక మళ్ళీ చిన్న రూపం ధరించి వటపత్రం మీద నిద్రపోతున్నావా, మహాలక్ష్మీదేవి ఆలింగన సుఖంలో నిద్రపోతున్నావా, లేదా భక్తుల హృదయంలో నిద్రపోతున్నావా స్వామి? ఇప్పుడు ఈ పాశ్చాత్య జనుల వల్ల భయపడుతూ నీ భక్తులను మొరపెడుతూ ఉంటే నీకెలా నిద్రపడుతోందయ్యా? లెమ్ము నాసామి జాగేమి చిమ్మురిపులా అని ప్రార్థిస్తూ, స్వామి అవునులే, నీకింక వీళ్ళ పూజల మీద విసుగు పుట్టిందేమో, వాళ్ళవే పెడుతున్నావు. నిన్ను పూజగా వింప ఘన విప్పురులేటికి, నీ పూజ చేయడానికి ఇంక విప్రులు ఎందుకు అనుకున్నావేమో, కొదువు గాకుండే సయ్యదులు కలరు. వినుతింప శాస్త్రాజ్ఞ విద్వాంసులేటికి, వినుతింప శాస్త్రజ్ఞ విద్వాంసులేటికి వీలు కామించు మౌల్వీలే కలరు. ఆత్మకీర్తన చేయ హరిభక్తులేటికి కేకలు వేయ పకీర్లు కలరు. పూతాత్మలుగా అనుష్ఠాతులు నీకేలా తరచుగా పీరు జాదాలే కలరు. వట్టి ఆసల నిడు మెడపట్టి త్రోయ చూరుబట్టుకు వ్రేలాడి నారమిట్టి ముచ్చటకి నీవు పశ్చిమముఖుడు బౌటా. స్వామి, వాళ్ళు వీళ్ళని తోసేస్తున్నా నిన్ను విడిచిపెట్టుకున్న పూజ చేస్తున్నారే విప్రులు మొదలైన వాళ్ళందరూ, వాళ్ళకి నచ్చలేదా? ఈ విప్రులు ఎందుకని సయ్యదుల్ని తీసుకుంటాం, ఈ శాస్త్రజ్ఞులు నాకెందుకని మౌల్వీలను తీసుకుంటున్నావా, హరిభక్తులు ఎందుకని కేకలు వేసే పకీర్లను చేరదీస్తున్నావా, అనుష్ఠాన పరులు ఎందుకని పీరు జాదాల్ని సేకరిస్తున్నావా? ఇలా నువ్వు చేస్తూ ఉంటే చూరు పట్టుకు వేలాడి నారము, ఇంకా నీ చూరు పట్టుకుని వేలాడుతున్నావు. వాళ్ళు విజృంభిస్తున్నావు, నువ్వు ఉపేక్ష వహిస్తున్నావంటే వీళ్ళని నువ్వే కాదని తోస్తున్నావా, వాళ్ళని చేరదీస్తున్నావా? చూరువట్టుకు వ్రేలాడి నారమిట్టి ముచ్చటికి నీవు పశ్చిమముఖుడు అవుట, అందుకే వాళ్ళకి అభిముఖంగా ఉన్నావా స్వామి అని చెప్తూ, ఇక్కడ నిందిస్తున్నట్టు కనబడుతున్నా ఇది వేదనతో కీర్తిస్తున్నట్టే తెలుసుకోవాలి. ఇక్కడ పైగా చాటకపోజుమీ చాలా బ్రోవకయున్న నాటి వ్రేపల్లెలో రోటి మాట, నువ్వేవో గుప్తంగా చేసి పెట్టేశావు, అవన్నీ బయట పెట్టేస్తాను జాగ్రత్త. చాటకపోజుమీ చాలా బ్రోవకయున్న నాటి వ్రేపల్లెలో రోటి మాట ప్రకటింతుజుమి మమ్ము రక్షింపకుండిన తగ గొల్లచెరుల వస్త్రముల మాట దాచనుజుమి మమ్ము దరిచేర్పకుండిన కొంకక మధురలో కుబ్జమాట బయటపెట్టదు జుమి పాలింపకుండిన కాలయవను నాటి కాని మాట. నువ్వు కానీ రక్షించకపోతే వ్రేపల్లో రోటికి కట్టబడ్డావే, ఆ మాట బయట పెడతా. అదేవిధంగా నువ్వు మమ్మల్ని కాపాడకపోతే, నువ్వు గోపికాకాంతల వస్త్రాలు అపహరించేవే, ఆ విషయం బయట పెడతాను. మమ్మల్ని దరిచేర్చకపోతే ఆ కుబ్జని అనుగ్రహించేవి కదా, అది బయట పెడతాను. అలాగే మమ్మల్ని పాలించకపోతే కాలయవం నుంచి పారిపోయేవే, ఆ వార్త బయట పెడతాను. అంటే దీని అర్థం ఏంటంటే, అలా నువ్వు చేసి వాళ్ళని ఎలా కాపాడేవో అలా మమ్మల్ని కాపాడు అని చెప్పడం ఇందులో ఉన్న ఆంతర్యం. మర్మ మెరిగిన వారితో మానువాదు బైసి పోగొట్టుకోకు మా పాలగలిగి సాధురక్షణ దుష్ట శిక్షణ యొనర్పు అని స్వామిని ప్రార్థిస్తూ, అప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, ప్రజలెల్ల విసిగిరి పాశ్చాత్య రాజ్యము భీతులై మిమ్ముల పిలచి జనులు వేసారిరి సమద తురుష్కుల వెతలచే మిమ్మున వేడి నరులెల్ల సృక్కిరి నానాయవన హృత ముక్షాదులై మిమ్ము మృక్కి ప్రాణి సంతతి భంగపడియే కానులు సేయు దరులేని వెత మిమ్ము తలచి ఇందుగలడందులేడును సందేయంబు చెందవలదన వేదవా బృందమెల్ల ఎందు వెదకిన కానరావేమి ఇప్పుడు. ఇందుగలడందులేడిని అని పోతన గారు రచించారు కదా, అది వేదములు చెప్పిన మాటే అని చెప్పాడు. ఇప్పుడు ఎందు వెతికితే అక్కడే అందులోనే కనబడతామంటారే, అలాంటి ఎందు వెతికిన కానరావేమి. ఇదిగో ప్రజలు విసిగిపోయారు చూడు. పాశ్చాత్య రాజ్యము భీతులై మిమ్ముల పిలిచి ఆ దుర్మార్గుల దాడుల నుంచి కాపాడమని పిలిచి వాళ్ళు విసిగిపోయారు. ఈ జనులు వారు పెట్టిన దాడుల వల్ల అలసిపోయి వేడి వేసారయ్యా. అలాగే
నీకు మ్రొక్కి మ్రొక్కి సుక్కిపోయారు, భంగపడ్డారు, ఇంకా అనుగ్రహించవేమిటి అని చెప్తూ స్వామిని జాగరణ చేసి కాపాడమని కోరుకుంటున్నారు. మా ముఖాసాకు గ్రామంబులిమ్మనలేదు. నేను మేమేమి పెద్ద సంపద అడగట్లేదయ్యా, జాగ్రత్తగా విను. గ్రామంబులిమ్మనలేదు, కొంపలు కాల్పింపకూడదంటి. గ్రామాలిమ్మని అడగట్లేదు, కొంపలు తగలబెట్టకుండా చూడమంటున్నాం. కరిహయాదుల మేము కాంక్షింపగాలేదు అంటే గుర్రములు ఏనుగులు మేము అడగట్లేదు, గోవధమనిపించి బ్రవుమంటి, మా గోవులు వాళ్ళు చంపకుండా కాపాడమంటున్నాం. మాకు మిమ్ములను సామ్రాజ్యమిమ్మన లేదు, జనులను దోపింప జనదటంటి. మాకు సామ్రాజ్యాలు మనం అడగట్లేదు, జనులను దోచుకోకుండా కాపాడమంటున్నాం. స్వామి మా కొరకేమి కామింపగా లేదు, క్షితిలోన ప్రజల రక్షింపుమంటి. మాకంటూ ఏమి కోరుకోవట్లేదయ్యా, ఈ ప్రజల్ని కాపాడమని మాత్రమే నేను ప్రార్థిస్తున్నాం. చెలగి నీ పదసేవలు చేయు మాకు వేరు కోరికలేటికి, వెన్న కలుగ నేటికి నేటికి నంగలార్ప. మాకే కోరిక లేదు, ఎందుకంటే నిన్ను సేవించేవాడికి కోరిక ఎక్కడుంటుందయ్యా? చేతిలో వెన్న ఉన్నవాడు నేతి కోసం వెతుక్కోవాలా? అలాగే నిన్ను పట్టుకున్నాం కనుక మాకు దేని మీద కోరిక లేదు అంటే భౌతికమైన ఏ కోరికలు లేవు, లోకాన్ని కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. ఇలా ప్రార్థించేటప్పుడు ఈయన ప్రధానంగా రామావతారంపై చాలా విశేషమైన ప్రతిపత్తి అనుకున్నది. అది రాముని వర్ణన చాలా విశేషంగా చేస్తాడు. ఇక రామావతారంతో వచ్చి కాపాడమని కూడా కోరుకుంటుంటాడు. విశ్వరక్షకుడు గనక విశ్వాన్ని రక్షించవలసిన బాధ్యత ఉందని గుర్తు చేస్తాడు. నిఖిల విశ్వంబును నీయంద నగియుండు, విశ్వంబులో నీవు వెలసినావు. విశ్వం నీలో ఉంటుంది, నువ్వు విశ్వంలో ఉంటావు. విశ్వరూపకుడవు, విశ్వమయుండవు, విశ్వసాక్షివి, విశ్వవిభుడవీవు, విశ్వసర్గస్థితి విదలన కరుడవు, విశ్వంబునకు నీకు వేరు లేదు కనుక కినుక విశ్వద్రోహమరణించు దుష్టుల శిక్షించి ప్రజల రక్షింపవేమి, ఇంత బతిమాల మాకేల ఎట్టులైన కాని శుభకంద, కందకులేని దురద బచ్చలికి నేల కలుగునో పరమపురుష. చివరికి ఒక మాట అన్నాడు, విశ్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీది, అలాంటిది నువ్వు రక్షించడం మానేశాక మేము మొరపెట్టాడు ఏంటయ్యా? అందుకు కందుకు లేని దురద బచ్చలకెందుకు అన్నట్టుగా నువ్వు పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకోకపోతే మేము ఏడుస్తున్నాం. ఇదేమైనా బాగున్నదా? ఇక్కడ విశ్వానికి విష్ణువుకి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పడం ఈ పద్యంలోనూ గొప్పతనం. విశ్వంలో నువ్వుంటావు, అలాగే నీలో విశ్వం ఉంటుంది. విశ్వరూపుడువు నీవు, విశ్వమయుడివి నీవు, విశ్వసాక్షివి నీవు, విశ్వవిభుడువు నీవు, విశ్వ సృష్టిస్థితులు చేసేవాడువి నీవు. ఆఖరికి విశ్వానికి నీకు వేరే లేదు. అలాంటిది విశ్వద్రోహం అనురించేటువంటి వారిని కాపాడమేమిటయ్యా నువ్వు అని ప్రార్థన చేస్తూ మధ్యలో ఎత్తి పొడుస్తూ ఏం చేతకాని వాళ్ళలో కూర్చున్నావేమిటి అని ప్రేరేపిస్తూ రావయ్య ఒక్కసారి విజృంభించు. ఎలా రావాలి అంటే కోటి సూర్యోజ్వల కోటి రమణులతో రమణీయ మణికుండలములతోడ శంఖచక్ర గదాసి సంగాయుధములతో ప్రస్తుత ప్రభకోస్తుభంబుతోడ వలిపి బంగరు వల్వ వలివాటు నీటితో పొక్కిలి తామర పువ్వుతోడ గంగను కన్న చక్కని పదాబ్జములతో మిసిమి చామన చాయ మేనితోడ పక్కి గుర్రంబు మీదను ఎక్కి నాదు మృక్కు గైకెను శౌర్యంబు పిక్కటిల్ల ఒక్కట యవనరాట్సేన జక్కుసేయు వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని ప్రార్థిస్తూ నీకు దండాలు పెడుతున్నాను స్వామి, దయ చూపించు. దండంబు నీకు ఉద్దండ తేజశ్చండ జోహారు భక్త దుర్మోహనాశ మృక్కెదుగును జలముక్కాయురుక్కాంత వందనం బిద చిదానంద కంద నుతిజేతు శతధృతి స్తుతియుతోన్నత చర్య ప్రణతి చేసెద ముని ప్రణుత చరణ సాష్టాంగమిది నీకు సాష్టాపదాంబర కైలుమోక్షజ జగత్కేళిలోల వలదు వలదు పరాకు భావమున నీకు దీనజనముల కృపబ్రోవ దిక్కు నీవ దుష్టల వధించి పోషింపు శిష్టజనులా. ఇక్కడ చేసేటప్పుడు స్తుతిలో దీనంగా పార్థాలు పట్టుకుంటాడు, కోపంగా హెచ్చరిస్తాడు, అంతేకాదు ఎద్దేవా చేస్తాడు, వెక్కిరిస్తాడు. ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు ఈయన. కల హిరణ్యాక్ష ముక్షులనెల్ల ఖండించి దేవతాతతి ప్రోచు దివ్య మహిమ, రావణ కుంభకర్ణ ప్రముఖులనెల్ల గొట్టి మౌనుల బ్రోచు దిట్టతనము, శిశుపాలకాది దుశ్శీలుర పరిమార్చి క్షితి దీనజనులు రక్షించు కడక, కంసాది దుష్ట విధ్వంసనం బొనరించి ధరణి పాలించు ఉదార కరుణ వినుటయే గాని కన్నుల కనుట లేదు. గ్రంథాల్లో చదువుకున్న భాగవతంలో, రామాయణంలో, భారతంలో అప్పుడు హిరణ్యాక్షుడిని సంహరించేవని, హిరణ్యకశిపుని కొట్టేవని, రావణ కుంభకర్ణులను కూడా నశింపజేసేవని, శిశుపాలుడు మొదలైన వారిని పారదరివేనేమి,
అలాగే కంసుడు మొదలైనటువంటి వారిని కూడా శిక్షించేవని, పది శిశుపాలదంతతో సంహరించావు. ఇవన్నీ వినుటయే కాదు కన్నుల కనుట లేదు, కందుమిప్పుడు యవనుల గర్వమణచి ప్రజల రక్షించు. మేము అప్పుడు చూడలేదు కనుక ఇప్పుడు చూపించే అవకాశం వచ్చింది. ఆ దుర్మార్గను శిక్షించవయ్యా, ప్రజల రక్షించు, నీదు ప్రభావమెల్లా అని చెప్తూ చివరికి అంటున్నాడు, స్వామి నన్ను క్షమించవయ్యా, ఎందుకంటే తప్పు చేశాను, నిన్ను దుర్భాషలాడేనేమో, కానీ భక్తితోనే నీ ఆలయం కాపాడబడాలి, నీ ధర్మం కాపాడబడాలి, నీ దేశం కాపాడబడాలని నేను ప్రార్థన చేశాను. అయినప్పటికీ ఎక్కడైనా అదను తప్పి మాట్లాడేనేమో, క్షమించవయ్యా అంటున్నారు. అపరాధినపనాధి నార్తరక్షణ దక్ష, అపరాధిని అంబుజాక్ష, అపరాధినద్భుత గుణధుర్య, అధిక శౌర్య, అపరాధినంబోధి గంభీరనపరాధినత్యుదార, అపరాధినానంద పరిపూర్ణ, అపరాధినభ్రవర్ణ, నేర్చియైనను మిక్కిలి నేరకైన నిష్ఠురోక్తులు పల్కితి నిన్ను, నాదు తప్పు సైరించి దాసుని దయదలంపు. ఏమో నిష్ఠురాలాడినట్లుగా మాట్లాడు, అపరాధం చేశాను, నన్ను క్షమించవయ్యా అని చెప్తూ ఎన్ని మాట్లాడేశాను, నిన్ను తప్పు పలికాను. వీరాది వీరుడవై రాజులుడి నిన్ను పిరికివాడంటిని భీతి లేక, జగదేక వితరణాశ్రయమూర్తి వగు నిన్ను బహులోభివనుచు పలికినాడ, పరిపూర్ణ కరుణా స్వభావుండవగు నిన్ను నిర్దయుండంచు నిందించినాడ, అద్భుతానంద కళ్యాణ గుణుండవో నిన్ను గుర్చి పలికితి నిర్గుణుడని, అలుక జనయించి దుష్టులను అణచుకొరకు పడుచుదనమును నిటులంటి, భక్తవరద మదపరాధ సహస్రముల్ మది క్షమింపు. ఎన్నో తప్పు మాట్లాడాను, వీరాధివీరుడే నిన్ను పట్టుకుని పిరికివాడన్నాను, అందరికీ అన్ని సంపదలు ఇచ్చే నిన్ను లోభివి అన్నాను, అపార దయాస్వరూపుడైన నిన్ను నిర్దయుడివి అన్నాను, అనంత కళ్యాణ గుణములు కలిగి నిన్ను గుణములు లేనివాడన్నాను. ఇదంతా కూడా నీకు రోషం పుట్టి వచ్చి దుష్టుల్ని శిక్షిస్తావనే ఆశతో నేను చపలత్వంతో అన్నానే తప్ప మరో భావం లేదు స్వామి, అందుకని అపరాధాలు క్షమించు. పైగా పరమమోహాంధుడ, భక్తిలో నైత్యానుసంధానమని తన అల్పత్వాన్ని తప్పుల్ని భగవంతుని మీద అంగీకరించాలి, అది గొప్ప భక్తి అవుతుంది. దానితో అంటున్నాడు, పరమమోహాంధుడ పాపస్వభావుండ దుశ్శీల పరుడను దుర్మదుండ, దుష్కామయుక్తుడ దుర్మార్గసక్తుండ, క్రోధాంతరంగుడ కుటిలమతిని, లోభిని ఇంద్రియలోలుడ, చపలుడ, దంభవృత్తుండ, మాత్సర్యయుతుడ, దుష్టుండ, దుస్సంగ దుష్యుండ, శమదమహీనుడ, శౌర్య విధానపరుడ, నైన శరణు నుండి తిని నన్నాదరింపు, సజ్జనులకైన మిగిల దుర్జనునికైన సౌక్షమొసగదే కల్పవృక్షంపు నీడ. ఇలాంటి వాడిని నిన్ను ఆశ్రయించాను అంటే తప్పనకయ్యా, దుర్మార్గుడైనా సత్పురుషుడైన కల్పవృక్షపు నీడ పొందినట్లుగా దుర్మార్గుడిని నేను కూడా నిన్ను ఆశ్రయించాను. పైగా ఏ సాధనలు లేనివాడిని నేను, భక్తితో ప్రార్థించేసానే కానీ సాధనలు సరైనవి లేవు నాకు. స్నాన సంధ్యాద్యనుష్ఠాన శక్తుడ కాను, పరమయోగాభ్యాస పరుడగాను, విమల దివ్యక్షేత్ర గమనదక్షుడగాను, ఘన వరదాన సంగతుడగాను, భవదీయ పదవద్మ భక్తియుక్తుడగాను, నిరుపమ జ్ఞాన మానితుడగాను, పరమోపకార సంభరిత చిత్తుడగాను, శమదమ సత్య నిశ్చలుడగాను, వినుము దీనావన అనాథజనుడనయ్యా, నేను మిక్కిలి తెలియగా నేరనయ్యా, దేవ నిర్హేతు కృపనన్ను బ్రోవవయ్యా. నువ్వే నెపము లేని దయతో కాపాడాలే తప్ప అర్హత లేనివాడినయ్యా అని స్వామి ముందు ప్రార్థిస్తూ, స్వామి యొక్క దివ్య అవతారములను వరుసగా ఒక్కొక్క అవతారాన్ని కూడా ఒక్కొక్క పద్యంలో కీర్తించారు. ప్రత్యేకించి రామావతారం దగ్గరకు వచ్చేటప్పటికల్లా వడిగా కొన్ని పద్యములు చెప్పారు. మనువంశభూషణ మహిమచే చొన్నుంది, ఘన కళా సాంగత్య కలననుంది, సకల సాయక వర్ణ సంగతి నింపొంది, సద్గుణ రీతి ప్రశస్తినుంది, యత్రాసపటల లీలాత్మత చెలువొంది, నిర్దోషగతుల చే నెరవు చెంది, సకల జగన్నుత సంపద చెన్నుంది, సుకుమార రత్న సంశుద్ధినుంది, సరస దశరథ పత్ని కౌసల్య గర్భమనుడి గనియందు, హరినీలమన జనించి రామసైన్య మెలంగు నిన్ ప్రస్తుతింతు అంటూ రామావతారాన్ని ప్రత్యేకంగా స్తుతిస్తూ, అదేవిధంగా రామావతారం దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు ఏ విధంగా అహల్యని కాపాడి ఉంటావో, శిలకి దగ్గరికి వచ్చేటప్పుడే అదొక్కసారి చిగురించిందేమో, శిల డాసినప్పుడే చుకురభావముతోచే పదపద్మ కలిత షట్పదములనగా, అడుగుడినప్పుడే ఆననం వెర్పడే నఖతారగత నిశానాథుడనగా, నంజవేయ కుచద్వయము కనుపెట్టెను రతయుక్త కోకదంపతులనంగా,
కలయ కుమ్మరు వేళ కాంతయ్య తనూజ వసగ నల్లుని చూచు ఉర్వి అనగా అంత గౌతుమనతివ అహల్య ఎగుచు అతిథి సత్కారములు సల్పెనట త్వదంఘ్రిరజము నుతిసేయదరమి శ్రీరామచంద్ర. నీ పాదముల దగ్గరకు వచ్చేటప్పుడే ఆమె నెమ్మదిగా చిగురించి అవి ఇంకా మరికొంత దగ్గరకు వచ్చి నీ పాదముల యొక్క గోళ్ల కాంతి కనబడినప్పటికల్లా ముఖం ఏర్పడిందేమో ఆమెకి. ఇలా క్రమక్రమంగా రూపం ధరించి నీకు సత్కారం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది అహల్యాదేవి అంటూ రామచంద్రమూర్తిని వరుసగా కొన్ని శ్లోకాల్లో కీర్తించి రామ కళ్యాణ వైభవాన్ని కూడా ప్రస్తావన చేస్తారు. దీన్ని బట్టి రామునిపై మరింత ప్రీతి ఉందని భావించాలి. రామతీర్థాల దగ్గర పుట్టి అక్కడ కూడా కొంతకాలం ఉన్నాడు గనక రామభక్తిలో బాగా ఉన్నదేమో అనిపిస్తున్నది. మొత్తానికి ఈ విధంగా రామకీర్తన చేసి ఆడ తర్వాత కృష్ణ సంకీర్తనం కూడా చేసుకుని ఆపై నరసింహస్వామి యొక్క వైభవాన్ని మరొక్కసారి నమస్కారం చేసి శతకాన్ని పూర్తి చేశారు వీరు. మాణిక్య పీఠికా మధ్య పద్మస్థితు రవికోటి తేజో విరాజమాను కందర్ప శతకోటి సుందరాకారుని శంఖచక్ర గదాసి శాంగధరుని శ్రీభూమి యువతి సంశోభి పార్శ్వద్వయ నంచిత పుండరీకాయ తాక్షు శ్రీవత్స కౌస్తుభ శ్రీహారయుత వక్షు కటిల సన్మణికాంతి కనకచేలు మకుటకుండలకేయూర మహిత కంఠ కంకణ అంగుళీయక ముఖ్య భూషాంగు విశ్వనిలయు నారాయణ స్వామి నిన్ను గొల్తు వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని చెప్పి ఈ శతకము వినిన చదివిన వ్రాసిన వివిధ జనుల కాయురారోగ్యమైశ్వర్యమతి శుభంబు కరుణ దయసేసి పాలింపు కమలనాభ వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని చెప్తూ ఈ శతక ప్రభావం తాను కళ్ళారా చూసినట్లుగా కూడా ఒక పద్యం ఉంది. కారుణ్య దృష్టి చేయగని మమ్ము రక్షింప నీరజేక్షణ నేడు నీవు పంప పారసీకులపై దండు కొండలో నుండి గండు తుమ్మెదలు ఉద్దండలీల కల్పాంతమున మిన్ను కప్పి భీకరమైన కారుమేఘంబులు కలసినట్లు తాకి భోరున రక్తధారలు కురియగా కరచి నెత్తురు పీల్చి కండలెల్ల ఊడిపడ మూతులవాడి మెరసి చించి చెండాడి వధించే చిత్రముగను ఒక్కొక్కని చుట్టుముట్టి బల్ మిక్కుటముగా వైరి హరరంహ సింహాద్రి నారసింహ. మొత్తానికి ఈ పద్యాలు పాడుతూ ఉండగా నువ్వు దయతో ఈ కొండలోంచి తుమ్మెదల దండును పంపించావు. ఈ తుమ్మెద దండు కల్పాంతకాలంలో నల్లని మేఘాలు ఆక్రమించినట్లుగా ఆక్రమించుకొని వచ్చి పదునైనటువంటి కోరలతో వాళ్ళ కండల్ని పీల్చి ముక్కలు చేస్తూ చీల్చి చెండాడుతూ ఉన్నది అని నమస్కారం చేస్తూ అరుల పరిమార్చి వైశాఖ సమీప గిరిబిలంబున డాగే బంభరములెల్లా. వైశాఖ అంటే విశాఖపట్నం, సింహాచలం విశాఖపట్నం. అక్కడ ఉన్నటువంటి గిరిబులంబున డాగే బంభరములెల్లా అది మొదలు తుమ్మెదల మెట్ట ఎందు దాని అది మొదలు తుమ్మెదల మెట్ట అండ్రు దాని వైరి హరరంహ సింహాద్రి నారసింహ అంటూ ఈ కుర్మనాథక విరచించిన 101 పద్యాల నుంచి కొన్ని పద్యాలు ఇప్పుడు చెప్పుకుని నారసింహస్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ నారసింహస్వామి కృప వల్ల సనాతన ధర్మం రక్షింపబడాలి, సనాతన ధర్మంలో ఉన్నవారందరూ కాపాడబడాలని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా బంగ్లాదేశ్ మొదలైన ప్రాంతాల్లో హిందువుల మీద జరుగుతున్న దురాగతాలు మనసును కలచివేస్తున్నాయి. అదేవిధంగా సమయం దొరకాలి, వీళ్ళని హింసించాలని పొంచి చూస్తున్న దుష్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరి నుంచి ధర్మం రక్షింపబడాలి, దైవం రక్షింపబడాలి అని ప్రార్థిస్తూ అద్భుతమైన సాహిత్య రూపంగా తెలుగు శతక వాంగ్మయంలో ఉత్కృష్ట స్థానం పొందినటువంటి ఈ నారసింహ శతకకర్తకి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ నరసింహస్వామికి ప్రణమిల్లుతూ ఇలాంటి శతక వాంగ్మయం తెలుగు సాహిత్యంలో పుష్కలంగా ఉంది. ప్రతి పద్యము ఆ కవితా రసంతో ఉంటుంది. స్వతంత్ర రచనలు శతక వాంగ్మయములు. అందులో కాసుల పురుషోత్తముగా రచించిన శ్రీకాకుళాంధ్ర నాయిక శతకం, శేషప్పగా విరచించిన ధర్మపురి నరసింహ శతకం, ఇలాంటి శేషపద్య శతకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్మన్న కవి శతకాన్ని చెప్పుకున్నాం. నేటి తరం ఇలాంటి శతకాలు కాపాడుకోవాలి, ఈ పద్యాలతో పరమాత్మను ప్రార్థించాలి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతాభివందనలు సమర్పిస్తూ స్వస్తి.